ప్రాంతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయాలని చెప్పి వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు ఆ గ్రామం లేదు, ఈ గ్రామం లేదు, ఆ కులం లేదు, ఈ కులం లేదు, ఆ మతం లేదు, ఈ మతం లేదు, ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదని చెప్పి ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ కార్యక్రమం అందించారు. మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించారు. మీరు కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా తప్పకుండా మీకు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశాడని చెప్పి మీరు భావిస్తే, మీ గ్రామానికి న్యాయం జరిగిందని చెప్పి భావిస్తే, మీ పిల్లల చదువులకో మీకో ఆర్థికంగా ఆయన తోడుగా ఉన్నాడని చెప్పి భావిస్తే 124 సార్లు బటన్ నొక్కి 2,57,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల యొక్క పేద ప్రజల యొక్క ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వ సంపదను తరలించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు 124 సార్లు నొక్కానంటే బటను ఆయనే చెప్తున్నాడు. కాబట్టి ఆయన కోసం మీ అందరూ కూడా ఒకసారి బూత్కి వెళ్ళి 2 బటన్లు కనుక నొక్కినట్లయితే 2019లో మీరు దండించినటువంటి చంద్రముఖి ఆ బూత్లోనే భద్రంగా ఉండి శాశ్వతంగా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ విరగడైపోతుందని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మా వాళ్ళు చెప్తారు. హైదరాబాద్ రింగ్ రోడ్ చంద్రబాబు వేశాడు, అతను వేయలే, రాజశేఖర రెడ్డి గారు వేశాడు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు కట్టాడు. సోనియా గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి వాళ్ళే ప్రారంభించారు. మా వాళ్ళు ఊళ్ళోకి వెళ్తే ఆయనే కట్టాడని చెబుతారు. రింగ్ రోడ్డు ఆయన ఇలా, సెల్ ఫోన్ ఆయన కనిపెట్టలే. మా కనిపెట్టినాడు ఎవడు అమెరికాలో కనిపెట్టాడు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని చెబుతాడు. కంప్యూటర్ ఈయన కనిపెట్టలా, అది నేనే కనిపెట్టానని చెబుతాడు. ఇది ఎవడేది కనిపెట్టినా నేనే కనిపెట్టానని చెబుతాడు. కాబట్టి ఇటువంటి దొంగ మాటలు, కళ్ళబొల్లి మాటలు రేపు చంద్రబాబు నాయుడు గారు ఏంటైనా ఆయన ఏంటో భరోసా అంటే ఏంటంటే బాబు భరోసా, బాబు షూరిటీ, మీ భవిష్యత్తుకు భరోసా అంట, గ్యారంటీనా. ఆయనకి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికి రావాలంటే 4 వెళ్ళి షూరిటీ పెడతాగా ఆయన బయటికి రావాల. బాబు షూరిటీ మనకి, ఆయనకి 4 షూరిటీ పెడతా కానీ జైల్లోంచి బయటికి రావాలి ఆయన. 2019లో కానీ, 2014లో కానీ, 2099లో కానీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఒకసారి మీరు చూడండి. ఆయన ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్నన్నా 10%, 10 వాగ్దానాలు ఇచ్చి ఒకటి అమలు చేశాడన్నా కూడా ఆయనకి ఓటేయండి. ఒక్క వాగ్దానం, రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పాడు. మేము వెళ్ళి మా నాయకుడిని అడిగాం, చిత్తూరులో ఉంటే ఎట చేస్తాం అని 80 లక్షల కోట్లు ఉన్నాయన్నాడు. మరి చంద్రబాబు నాయుడు ఎట చేస్తాడన్నా, అతను చేయడు అన్నాడు. అతను చేసినట్టు మనం చేద్దాం అన్నాడు. నేను రాజశేఖర రెడ్డి గారు రక్తం పంచు పుట్టాను, నేను మా నాన్న క్రెడిబిలిటీ అనేవాడు, ఆయన పేరు నిలబెట్టాలని చెప్పి నేను వచ్చాను. నా పదవి కోసం నా పేరుతో పాటు ఆయన పేరు కూడా తీసేయడానికి నేను రాలేదు. కాబట్టి నేను ప్రాణం పోయినా చెప్పను, అధికారం లేకపోయినా ఇష్టం అన్నాడు. సరే డ్వాక్రా మహిళలు రుణమాఫీ చేసేస్తాను అన్నాడు, అదన్నా చెప్పను అన్న. 25,000 కోట్లు ఉంది, అదేట చేస్తానని అన్నాడు. మరి చంద్రబాబు ఎట చేస్తాడంటే అతను చేయడు. మరి మనం కూడా అదే చేద్దామంటే అధికారం కోసం నేను చేయను, ఇట్లా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చేటువంటి ఈ పదవి నా ఎడంకాలు గోరుతో సమానం. నేను రాజశేఖర రెడ్డి గారి కొడుకుని, నేను ఎట్టి పరిస్థితుల్లో నా తండ్రి పేరు తీసేసేటువంటి కార్యక్రమం చేయనని చెప్పాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అబద్ధం చెప్పాలన్నా, ఒక ఇచ్చినటువంటి మాట తప్పాలన్నా, మీ అందరూ గుండెల్లో పెట్టుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఆయన పేరు పోతుందన్నటువంటి బాధ, ఆలోచన ప్రతి నిమిషం కూడా ఉంటుంది. చంద్రబాబు అంటే అడ్రస్ లేనాడు, మామ పేరు చెప్పుకుంటాడు, బాబు పేరు ఎప్పుడని చెప్పుకోవడం విన్నారా? చంద్రబాబు నాయుడు నాన్న పేరు ఎప్పుడని చెప్పుకుంటూ ఉన్నాడు, మా నాన్న పొలానని. కాబట్టి అడ్రస్ లేనాడు, అబద్ధాలు చెబుతాడు. మీకు షూరిటీ అంటాడు, మీకు అది ఇస్తానంటాడు, ఇది ఇస్తానంటాడు. ఆయన గారు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. ఈ గ్రామంలో నాకు తెలిసి చంద్రబాబు 99 నుంచి 2095 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉండగా 9 సంవత్సరాలు ఈ గ్రామానికి ఫంక్షన్లు ఉన్నాయో తెలుసా? వృద్ధులకి, వితంతులకి, వికలాంగులకి ఇచ్చేటువంటి ఫంక్షన్లు ఎవరికైనా గుర్తున్నాయా? మీకు ఎవరికైనా తెలుసా? డయాస్ మీద ఉన్న వాళ్ళకి 29 ఉండే. ఆ 29
ఎవరైనా పెన్షన్కి అప్లై చేసుకుంటే 29 ఎవరైనా చచ్చిపోతే కొత్తగా వస్తుంది. ఈలోపు అప్లై చేసుకునే వాళ్ళు పోయేవారు, వీళ్ళు పోకపోతే. వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, వృద్ధులకి ఇన్ని, వితంతువులకి ఇన్ని, వికలాంగులకి ఇన్ని అని. అప్పుడు రాష్ట్రం అంతా, ఉమ్మడి రాష్ట్రంలో 17 లక్షల మందికి పెన్షన్ ఉండే. 17 లక్షల ఒకటో వాడికి ఉండే కాదు. ఆ 17 లక్షల మందిలో ఎవరన్నా చనిపోతే కొత్తగా ఇంకోళ్ళని జాయిన్ చేసుకోవడం తప్పించి 70 రూపాయల పెన్షన్. రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక 2004లో శాచురేషన్ అని చెప్పి ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ 100% ఇవ్వాలని చెప్పి ఆయన 74 లక్షల పెన్షన్ తీసుకొచ్చాడు. 200 రూపాయలు చొప్పున ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లక్షల పెన్షన్ 74 లక్షల పెన్షన్లకు తీసుకొచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పేదవాడికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం చేయాలని కానీ, వాళ్ళ పిల్లలకి చదువుకుంటానికో, వాళ్ళు ఉన్నటువంటి చదువుకునేటువంటి స్కూల్స్ని బాగు చేయాలని కానీ, వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఉచితంగా వైద్యం చేయించాలని కానీ, ఇటువంటి మానవత్వం కానీ మమకారం కానీ లేనటువంటి క్రూరుడు చంద్రబాబు నాయుడు. రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్ కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొచ్చి పేదవాడిని, జేబులో 5 పైసలు బిల్లలేని వాడిని 10 లక్షల రూపాయలు వైద్యం చేయించాలన్న కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేయించాడు. రాజశేఖర రెడ్డి గారికి ప్రాణం అంటే పేదవాడి ప్రాణమైనా, దండికపాటి ప్రాణమైనా ఆయనకు ఒకటే. ఈరోజు ఆయన కొడుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు 2014లో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల మంది పెన్షన్లు ఉన్నాయి. జన్మభూమి కమిటీలను పెట్టాడు. ఆయన దిగిపోయేటప్పుడు కూడా 37 లక్షల మందికి పెన్షన్లు ఉన్నాయి. ఎక్కినప్పుడు 37 లక్షలు ఉంటే దిగిపోయేటప్పుడు కూడా 37 లక్షలు ఉన్నాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు 37 లక్షల మంది పెన్షన్లతో ముఖ్యమంత్రి ఎక్కితే ఈరోజు 66,70,000 మంది పెన్షన్లు ఇస్తున్నాడు. అంటే 20 లక్షల మంది పెరిగారు. చంద్రబాబు చెబుతాడు నేను 2,000 ఇచ్చానని. వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి చంద్రబాబు నాయుడు 2014లో ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి 200 రూపాయల పెన్షన్ ఉంది. అక్టోబర్ 2వ తారీఖు దాకా 5 నెలలు 200 ఇచ్చాడు. అక్కడి నుంచి 2019 జనవరి దాకా 1000 రూపాయలు ఇచ్చాడు, 50 నెలలు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 2000 ఇచ్చాడు. అంటే మొదటి 5 నెలలు 1000 రూపాయలు ఇచ్చాడు, 200 రూపాయలు చొప్పున. టోటల్గా 5 నెలలకి 1000 రూపాయలు ఇచ్చాడు. తర్వాత 50 నెలలు 50,000 రూపాయలు ఇచ్చాడు. తర్వాత లాస్ట్ 5 నెలలు 10,000 రూపాయలు ఇచ్చాడు. అంటే ఒక్కొక్క పెన్షన్దారుడికి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి డబ్బు 61,000 రూపాయలు, 37 లక్షల మందికి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి 2,250 రూపాయల నుంచి ఈరోజు 3,000 రూపాయలు ఇస్తున్నాడు. యావరేజం 2,500 రూపాయలు అంటే 60 నెలలకి ఒక్కొక్క పెన్షన్దారుడికి 1,50,000 ఇస్తున్నాడు. అతను 61,000 ఇస్తే ఈయన 1,50,000 రూపాయలు ఒక్కొక్క పెన్షన్దారుడికి ఇచ్చాడు ఈ 5 సంవత్సరాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 66 లక్షల మందికి. 66 లక్షలు ఇంటూ 2,50,000 రూపాయలు అంటే 99,000 కోట్ల రూపాయలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఓన్లకి వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి 99,000 కోట్ల రూపాయల డబ్బుని జనవరి